నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళ్తున్నానని జగన్ పర్యటించిన తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పంట పొలాలను ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయని, గిరిజన ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు కూడా వివరించానన్నారు. కర్ణాటకలో కుంకి ఏనుగుల ద్వారా వీటిని నివారించవచ్చునని గుర్తించామన్నారు. నగరంలో ఓ హోటల్లో ఆంధ్ర, కర్ణాటక అటవీశాఖ అధికారులు ఏనుగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. కుంకి ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలాగా, ఏనుగుల దాడులను నిరోధించేలాగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల మధ్య 6 అంశాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేశానని, విధాన్ సౌధాకు వెళ్లి అక్కడ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారని పేర్కొన్నారు. సిద్దరామయ్యను కూడా కలిసి కోరగానే మద్దతిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను చెప్పిన సమస్యలపై వారు స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలియజేశారు. Once I have taken charge, so with our honorable officials of Andhra Pradesh forest officials, I think they were quite considerate and they gave me a lot of suggestions. One of the suggestions was, I asked them in one of the review meetings, why can't we go and approach Karnataka? I said, how do we handle this human and elephant conflict? They said, we can, I think Karnataka and forest officials have got great expertise, we can seek their expertise. I said, could you make it possible? And our officials said, yes, we can do it. And within the shortest time possible, and they gave me an honorable minister, Sri Ishwar Khandreji has agreed, and the forest officials of Karnataka had agreed, and they would like to meet you. And it was so beautiful, and it was so heart-touching. Just they sent a message and extended, this is a need I have, and I would like to approach you and seek your support and help. And the way Honorable Minister for Forest and Ecology and Environment, Sri Ishwar Khandreji, the way he responded, the way he received, it was so heart-touching. It filled my heart with a lot of warmth. Dignitaries present, media friends. First of all, my heartfelt greetings, and also I would like to congratulate the Honorable Chief Minister of Karnataka, Sri Chandrababu Naidu, and today's host, my dear friend, the Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, on behalf of my Chief Minister, Shri Siddaramaiah ji, and the people of Karnataka and myself. So I am sure that under your leadership and administration, the state of Andhra Pradesh will scale new heights across development indicators, and the people will benefit immensely thanks to your administrative experience, dedication and vision. In fact, I would like to highlight the diverse experience of my colleague Shri Pawan Kalyan Kumar Guji. Starting out as an actor, going on to become a superstar of Tollywood, Pawan Kalyan Garu has had a great run and success in his chosen profession. I heard about the social initiatives that you have
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చివరి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని రేపు స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగు పెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నగరంలో సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో భారత్ వికాస్ పరిషత్ సెంట్రల్ జోన్, తూర్పు జోన్ ఆధ్వర్యంలో జాతీయ బృందావన పోటీలు ప్రారంభించారు. నేటి యువతకు దేశభక్తి పట్ల ఆసక్తి పెంపొందించడం కోసం గత 26 సంవత్సరాల నుండి భారతీయ వికాస్ పరిషత్ విజయవాడ బ్రాంచ్, సెంట్రల్ బ్రాంచ్, ఈస్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాతీయ బృందావన పోటీలు నిర్వహించి ఎంతో మంది కళాకారులలో దాగి ఉన్న సృజనాత్మకమైన కళను బయటకు తీసేందుకు పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని భారత వికాస్ పరిషత్ అమరావతి ప్రాంత అధ్యక్షులు రూప్చంద్ జైన్, చుండూరి మురళీధర్, కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు నగరం నుండి 25 పాఠశాలల నుండి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. 4 విభాగాల్లో 100 పాటలతో పోటీలు ఉత్కంఠగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలపైన వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 1986 నుండి విజయవాడ నగరంలో వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ గీతాలపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ కో చైర్మన్ కిషోర్ కుమార్, ప్రసాద్, మధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వికాస్ పరిషత్ విజయవాడ బ్రాంచ్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ బ్రాంచ్ల తరఫున ఈరోజు నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్, జాతీయ బృందగాన పోటీలు జరుగుతున్నాయి. ఇది 4 విభాగాలుగా జరుగుతాయి. దీనికి వివిధ స్కూల్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు అందరూ పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తేలప్రోలు వీరయ్య గుప్తా, ప్రెసిడెంట్. మురళీధర్ అండి. నేను రీజనల్ సెక్రటరీ సంస్కార విభాగానికి పనిచేస్తున్నాను. ఈ రోజున భారత్ వికాస్ పరిషత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ బృందగాన పోటీలు 4 విభాగాల్లో జరుగుతున్నాయండి. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్ పిల్లలు సుమారుగా 25 స్కూళ్ల నుంచి 4 విభాగాల్లో కలిపి 100 టీములు పాటలు పాడుతున్నారండి. ఇవాళ అన్నీ కూడా దేశభక్తి మీద సంబంధించిన పాటలే పాడతారండి. దీనికి సంబంధించిన లిటరేచర్ కూడా మా భారత్ వికాస్ పరిషత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక నెల రోజుల ముందు నుంచి ఈ పిల్లలందరినీ ట్రైనింగ్ చేసి ఇక్కడ మేము కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమానికి ఈ రోజున ఇక్కడ ఒక 500 మంది పిల్లలు, వాళ్ళ తరపున టీచర్లు, పెద్దవాళ్ళు, అలానే మా భారత్ వికాస్ పరిషత్ విజయవాడ మరియు సెంట్రల్ మరియు ఈస్ట్ 3 బ్రాంచ్ల తరపున సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం మా సంస్కార విభాగంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. భారత్ వికాస్ పరిషత్ 1963లో ఇండియాలో స్టార్ట్ చేశారండి. భారతదేశంలో విజయవాడలో స్టార్ట్ చేసింది 1986లో. ఇక్కడికి కంటిన్యూషన్గా 37 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి విజయవాడలో. పిల్లల్లో జాతీయ భావాల్ని పెంపొందించడం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. అలానే లిటరేచర్ కూడా మన విజయవాడ బ్రాంచ్, సెంట్రల్ బ్రాంచ్, ఈస్ట్ బ్రాంచ్ వాళ్ళు సంయుక్తంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి జాతీయ బృందగాన పోటీలు. ఇది పిల్లల్లో పేట్రియాటిజంని డెవలప్ చేయడానికి భారత వికాస్ పరిషత్ యొక్క ముఖ్య ఆశయంగా దీన్ని నిర్వహిస్తున్నాను. నా పేరు కె వెంకటేశ్వర్లు. నేను ఈ అమరావతి ప్రాంత ఎన్జిఎస్సి కన్వీనర్. ఈ కార్యక్రమం పిల్లల్లో 4 విభాగాల్లో జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో గెలుపొందినటువంటి టీము ప్రాంత లెవెల్లో కాంపిటీషన్స్లో మళ్ళీ వాళ్ళు పాల్గొంటారు. తర్వాత మళ్ళీ సౌత్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్, ఇట్లా 4 టైర్ సిస్టంలో కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ జాతీయ బృందగాన పోటీలు పూర్తిగా దేశభక్తిని ప్రేరేపించేటటువంటి పాటలే.
జగన్ హయాంలోనే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా ల్యాబ్లో నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిజ నిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు. రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మెట్రో లేదు, కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారి సూపర్ 6 అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇది ఈరోజున్న వాస్తవాలు. కానీ మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నోచుకోకుండా 10 సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తన్నా ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట. ఒకరి మీద ఒకరు పోటీపడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే నగరంలోని గాయత్రి నగర్లోని వాసిరెడ్డి శివరామకృష్ణయ్య వీధి రిలయన్స్ అపార్ట్మెంట్ రోడ్డులో నగరపాలక సంస్థ అధికారులు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. పాడైపోయిన రోడ్డు స్థానంలో బీటీ రోడ్డు వేసేందుకు అధికారులు పనులు చేపట్టారు. రోడ్డు పనులు ప్రారంభించే సమయంలో పాత రోడ్డుపై చెక్కులు పెట్టి దానిపై రోడ్డు వేయాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు రోడ్డు వేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులపై నగరపాలక సంస్థ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకువెళ్తామని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేసేస్తున్నారని చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహార ఘటన యావత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మహాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ మహారాజ్ స్పష్టం చేశారు. ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ మహారాజ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికవేత్తలకు మాత్రమే టీటీడీ బోర్డులో స్థానం కల్పించాలని అన్నారు. టీటీడీ పాలక మండలిలో రాజకీయ నాయకులకు స్థానం ఉండకూడదన్నారు. తద్వారానే హైందవ ధర్మ పరిరక్షణ సాధ్యపడుతుందని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలను ఏర్పాటు చేయాలని, గోశాలలోని గోవుల నెయ్యితోనే తిరుమల శ్రీవారి లడ్డూను తయారు చేసి నాణ్యంగా భక్తులకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వెల్లడించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాల పరిరక్షణకై 28వ తేదీన చేపట్టిన బంద్లో ప్రతి హిందువు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కొర్రపోలు శ్రీనివాసరావు నిన్న విజయవాడలో నిరాహార దీక్ష కూడా చేశాము. కానీ గత వారం 10 రోజుల నుండి మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదంలో ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ప్రతి ఒక్క హిందువు మనోవేదంతో ఉన్నారు. ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళొస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తిరుపతి వెళ్ళొచ్చారు కదా, ప్రసాదం లడ్డూ తీసుకొచ్చారా అని అడుగుతారు. మనం అది చాలా పవిత్రంగా భావిస్తాం.
తిరుపతి వెళ్ళనోళ్ళు కూడా ఆ లడ్డు తీసుకుంటే మనం తిరుపతి వెళ్ళి వచ్చాం అనే భావనలో ఉంటారు. అలాంటి పవిత్రమైన దేవాలయంలో ఇలా కల్తీ జరగటం అనేది అది మహా పాపం. అది ఎవరు చేసినా సరే అది పాపమే. కానీ ఇలాంటివన్నీ జరగటానికి ముఖ్య కారణాలు ప్రపంచంలో తిరుమల తిరుపతి మోదీ ప్రభుత్వ పాలనలోనే దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో, కళాశాలల్లో కుల, మత, లింగ, ప్రాంత విభేదాలు వచ్చాయని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆరోపించారు. పీడీఎస్యూ అవిశ్రాంత పోరాటానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల వాటిలో పీడీఎస్యూ పనిచేస్తోందని స్పష్టం చేశారు. సమాజ స్థాపనే ధ్యేయంగా కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని, కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని, దీన్ని అందరం ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపు పీడీఎస్యూ చరిత్రకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి దాదాపు 50 వసంతోత్సవాలు పూర్తయినాయి. ఇప్పటికి అక్టోబర్ 12, 13 తేదీలకి దాదాపు సంవత్సర కాలంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని నెవరు వేసుకుంటూ దాదాపు అమరవీరుల త్యాగాల బాటలో ఈరోజు పీడీఎస్యూ పనిచేస్తా ఉంది. శాస్త్రీయ దృక్పథంతో పనిచేస్తా ఉంది. సమాజ స్థాపనకు ఒక లక్ష్యంగా ఈరోజు పనిచేస్తా ఉంది. ఈరోజు KG to PG ఉచిత విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు పోరాడుతా ఉంది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యను కాషాయకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కొట్టుకుపోతా ఉంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిని. అక్టోబరు 12, 13 తేదీలతోని పీడీఎస్యూ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగానే జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సర కాలం నుండి 2023 అక్టోబర్ నుండి తిరిగి 2024 అక్టోబర్ వరకు విస్తృతమైన కార్యక్రమాలు జరపండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెల ముగింపు వచ్చిన దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా గత 50 సంవత్సరాలుగా తెలుగు నేల మీద కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలతో మేము సంబంధాలు కొనసాగించి చేసుకోవడంగా మరి స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ ఆశయాల్ని ముందుకు నడవాలని చెప్పి మరి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరింత విజయవంతంగా చేయటానికి విద్యార్థి లోకం అంతా కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రగతిశీల విద్యా సంఘానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వాళ్ళ ఉద్యమాలు సక్సెస్ కావాలని చెప్పి మరి వాళ్ళ 50 వసంతాల సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే దుర్గగుడిపైన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ ఈశ్వర్ ఖండ్రే అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైతుల సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సిద్దం కావాలని విడుదలైన జీవో నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మతులు, గట్ల వంటి వాటికి నిర్వహణ లేదని, పర్యవేక్షణ లేదని తెలిపారు. గత వైసీపీ పాలనలో రైతులకు శాపంగా మారిందని, నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతే రాజుగా, రైతే ఈ యొక్క దేశానికి ఒక వెన్నెముక అనేటువంటి భావనతో మళ్ళీ ఈరోజు ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలని అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ సాగునీటి వ్యవస్థలో రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో
నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె సంరక్షణపై అవగాహన కోసం 5K వాక్థాన్ను నిర్వహించనున్నారు. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాక్ ఫర్ హార్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ట్రెజరర్ డాక్టర్ ఏ పూర్ణానంద్ తెలిపారు. లబ్బిపేట మనార్ ఫుడ్ ప్లాజాలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తమ సొసైటీ ఆధ్వర్యంలో గుండె సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గుండె ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను వాక్ ఫర్ హార్ట్ లవ్ యూ ఆంధ్రప్రదేశ్ పేరుతో 5K వాగ్దాన్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు శారదా కళాశాల వద్ద ఈ వాక్ ఫర్ హార్ట్ ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా వాగ్దాన్ కొనసాగుతోందని వివరించారు. వాక్ ఫర్ హార్ట్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ పి రమేష్ బాబు, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ తట్టి అర్జున్ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ విజయవాడ లాఫ్టర్ క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ తొండెపు వెంకట హనుమంతరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నం రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. హార్ట్ డే అనేది మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల్ని దాని యొక్క ప్రాముఖ్యత సొసైటీలో మనం ప్రాపగేట్ చేయటం, ప్రతి ఇండివిజువల్కి, ప్రతి సొసైటీలో ప్రతి వ్యక్తికి, అంతేకాకుండా వీటిని పర్యవేక్షించే గవర్నమెంట్ వారికి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం మోటో ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క ఆరోగ్యం, గుండె గురించి ఆరోగ్యం తనకు తాను తెలుసుకొని దాని గురించి జాగ్రత్తలు పడటం. మనకు తెలిసే ఉంది, ప్రపంచం మొత్తంలో గుండె జబ్బులు అనేవి చాలా ఎక్కువ. ఒక 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు గుండె జబ్బుల వలన. దీని ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఉంటుంది. ప్రతి కుటుంబం బాధపడుతుంది. దానివల్ల సొసైటీకి లాసు, కంట్రీకి లాసు, వర్క్ డేస్ లాసు. కాబట్టి ఈ బర్డెన్ తగ్గించడానికి ప్రతి ఇండివిజువల్, ప్రతి కమ్యూనిటీ, ప్రతి సొసైటీ అండ్ దానికి సపోర్ట్గా గవర్నమెంట్ కూడా పనిచేయాలి. ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రెస్, మీడియా యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. ప్రజల్లోకి అది చొచ్చుకుపోవాలంటే మీడియా యొక్క ఇంపార్టెన్స్ ఉంది. మీరు హైలైట్ చేయాలి. రేపు ఆదివారం 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జరుగు కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడానికి పత్రికా సమావేశం పిలిపించడం జరిగింది. దీంట్లో డాక్టర్ జాన్ సతీష్ గారు, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ వైస్ ప్రెసిడెంట్ గారు మనకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. శారదా కాలేజ్ సెంటర్ బీఆర్టీఎస్లో నుంచి స్టార్ట్ అయ్యి 2.5 కిలోమీటర్స్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ శారదా కాలేజ్కి రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఫోకస్ ఏంటంటే మనం ఆరోగ్య విషయంలో నడక ఎంత ఇంపార్టెంట్, దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే దాని గురించి ఫోకస్ చేయటము. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ వాళ్ళు ప్రజలకి అవగాహన కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్ కార్డియాక్ వైజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నారాయణ కార్డియాలజిస్ట్. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. మనం అనుకుంటాం ఓన్లీ ఈ జబ్బు అనేది మగవారికే వస్తుంది, ఆడవారికి తక్కువగా వస్తుంది అనేది. ఆడవారికి కూడా సంభవించే మరణాల సంఖ్య కనుక మనం చూసుకుంటే ఆడవారిలో కూడా ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఈ గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. అంటే ఏంటి, మనం అన్ని క్యాన్సర్ల కన్నా కూడా సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు వీటన్నిటికన్నా కూడా ఈవెన్ లేడీస్లో కూడా ఈ గుండె జబ్బుల బారిన పడి మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు
2030 సంవత్సరం కల్లా భారతదేశాన్ని హార్ట్ అటాక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం. అంటే ఏంటంటే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ గుండె జబ్బుల బారిన పడేవారి సంఖ్య తగ్గుతుంటే మన దేశంలో ఇది రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఏదైతే మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ వీటన్నిటి ద్వారా మేము ఎంత త్వరగా రికవరీ చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగలిగితే అంతకన్నా ఎక్కువ మంది పేషెంట్స్ ఈ గుండె జబ్బుల మీద అవగాహన లేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మంది హార్ట్ అటాక్ను బారిన పడి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో 25% యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాల ఆధ్వర్యంలో ముగుస్తాయని యెహోవా సాక్షుల స్థానిక ప్రతినిధి కె వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంచి వార్త ప్రకటించండి అనే అంశంపై గల యెహోవా సాక్షుల సమావేశాలు 3 రోజుల పాటు పోరంకి రూరల్లోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 27 నుండి 29 వరకు జరుగుతున్నాయని, ఈ సమావేశంలో మంచి వార్త అందరికీ ఎందుకు అవసరం, మన చుట్టూ చెడు వార్తలు ఉన్న మనం ఆందోళన చెందకుండా పాజిటివ్గా ఎలా ఉండొచ్చు ఈ సమావేశాల్లో నేర్పిస్తున్నట్లు తెలియజేశారు. చిన్నపిల్లలు, పెద్దలు, కుటుంబాలు సంతోషంగా ఎలా ఉండొచ్చు, మంచి అలవాట్లను ఎలా పెంపొందించుకోవచ్చు అనే అంశాలపైన అవగాహన కల్పిస్తామన్నారు. వినోద్ కుమార్, నేను యెహోవా సాక్షుల రీజనల్ స్పోక్స్మెన్ విజయవాడ నుండి. యెహోవా సాక్షులు ఈ సంవత్సరం ప్రాదేశిక సమావేశాలు భారతదేశం అంతటా కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 45 కన్వెన్షన్స్ భారతదేశం అంతా కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 37 నగరాల్లో, పట్టణాల్లో ఈ కన్వెన్షన్ జరుగుతున్నాయి. తెలుగు భాషలో ప్రాముఖ్యంగా విజయవాడలో ఈ కన్వెన్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 27 నుండి 29 వరకు, అంటే ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఈ కన్వెన్షన్స్ జరుగుతాయి. ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య అంశం, థీమ్ ఏంటంటే మంచి వార్త ప్రకటించండి. ఈ రోజుల్లో మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేవడంతో చెడు వార్తలతో లేస్తున్నాం. ఏదైనా ఒక మంచి వార్త ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ 3 రోజులు కూడా మనకి మంచి వార్తలు ఎందుకు అవసరం, మంచి వార్తలు మనల్ని ఎలా ప్రోత్సహిస్తాయి, మంచి వార్తలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ సమావేశాలు వివరిస్తున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 3500 మంది హాజరవుతున్నారు. ఒంగోలు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కోదాడ ఈ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది యెహోవా సాక్షులు, వారి కుటుంబాలు, స్నేహితులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సాహాన్ని పొందే అనేక అంశాలు నేర్పించబడుతున్నాయి. ఇంట్లో ముఖ్యంగా ఎలాంటి మంచి లక్షణాలు అవసరమో పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో, మంచి లక్షణాలతోటి వాళ్ళని ఎలా పెంచాలో తల్లిదండ్రులకి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.